మహాత్ములు అనేవారు తమని తాము సామాన్యులుగాను ఇతరులను అధికులుగాను భావిస్తూ ఉంటారు కదా. ఇదే అంశాన్ని ఎంతోమంది కవులు, కళాకారులు, వాగ్గేయకారులు ఏ రకంగా ప్రస్తావించారు? ఇప్పుడు కూడా ఆత్ముడు మహాత్ముడు, గొప్పదైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా తమ కంటే ఇతరులు ఎక్కువ అని భావిస్తారు, ఇతరుల కంటే తాను ఎక్కువ అని ఎప్పుడు భావించరు. రకరకాలు దీనికి మనం సాక్ష్యాల కింద మనం చెప్పచ్చు. ఉదాహరణకి మహారాష్ట్రలో ఏకనాథుడు అని చెప్పి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆ ఏకనాథుడు అనేటువంటి భక్తుడు ఎప్పుడూ కూడా దైవస్మరణ చేస్తూ ఉండేవాడు. ఇది నచ్చనటువంటి ఒక నాస్తికుడు ఏకనాథుడు మార్గంలో వెళుతూ ఉంటే పైనుంచి ఉమ్మేసేవాడు, ఆయన మీద పడేది, గాండ్రించి ఉమ్మేసేవాడు. మేడ మీద ఉండేవాడు ఆయన, ఏకనాథుడు ఆ బాట వెంబడి నడుస్తుండేవాడు. ఏమి ఒక్క మాట మాట్లాడలే ఏకనాథుడు. అలాగా ఈయన 108 సార్లు అట్లా ఈయన ఉమ్మేస్తూ ఉండేవాడు. ఆయన నదిలోకి వెళ్ళేవాడు, మళ్ళీ స్నానం చేసి స్వామివారి యొక్క స్మరణ చేసుకుంటూ వచ్చేవాడు. ఆయన నదికి వెళ్ళేటప్పుడల్లా ఈయన ఉమ్మేస్తూ ఉండేవాడు. ఇలా 108 సార్లు ఉమ్మేసిన ఈయన నుంచి ఒక్క ప్రతిస్పందన లేదు, తనని ఏమీ అనటం లేదు అని చెప్పి అతనే తట్టుకోలేకపోయాడు. ఆ ఉమ్మేసిన ఆయన తట్టుకోలేక ఏకనాథుడి దగ్గరికి దిగి వస్తారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం గనక ఓర్పుతోటి ఉంటే ఎదుటివాడు దిగి వస్తాడు. ఆ మేడ మీద నుంచి దిగి వచ్చి, స్వామి, నేను ఇన్నిసార్లు మిమ్మల్ని అవమానించాను, 108 సార్లు అవమానించాను, మీరు ఒక్కసారి కూడా నన్ను ఏమి అనలేదు అని అంటే, ఎందుకు నాయనా అనవలసినటువంటి అవసరం ఏముంది? నీ ధర్మం నువ్వు పాటించావు, నీ స్వభావాన్ని నువ్వు చాటుకున్నావు, ఓర్చుకునేటువంటి నా స్వభావాన్ని నేను చాటుకున్నాను. నాకు ఇంకో గొప్ప మేలు జరిగింది ఏం తెలుసా? 108 సార్లు ఇలా జరిగి కాబట్టి 108 సార్లు కూడా నేను అలా నదికి వెళ్ళి చక్కగా విష్ణు స్మరణ చేయగలిగాను. కాబట్టి 108 సార్లు విష్ణు స్మరణ చేసేటువంటి ఆ అదృష్టాన్ని నాకు నువ్వు ప్రసాదించావు, అందుకు నేను నీకు నమస్కారం చెయ్యాలి. అతనిలో ఇంకా మానవత్వం ఉంది కాబట్టి కాళ్ళ మీద పడ్డాడు. అంటే మనిషి ఎప్పుడూ కూడా ఓర్పుతో గనక ఉండటం చాలా కష్టం. ఏకనాథుడిలాగా అందరం ఉండలేం, ఒక చెంప కొడితే ఇంకో చెంప, గాంధీ మహాత్ముడు చెప్పినట్లుగా. కానీ ఏకనాథుడు దాన్ని ఈ ఆధునిక కాలంలోనే నిరూపించి చూపించాడు, కాళ్ళ మీద పడ్డాడు. కాబట్టి మహాత్ములు ఎప్పుడూ కూడా తమ కంటే అందరినీ అధికుల కింద భావిస్తూ ఉంటారు, అందరినీ భగవత్ స్వరూపుల కింద భావిస్తుంటారు. కాలమే దానికి పరిష్కారం చెబుతుంది, తను అవమానించే వాళ్ళకని భావిస్తూ అన్నిటినీ భగవంతుడి మీదకే నెట్టివేస్తుంటారు. నాహం కర్త అరి కర్త, ఇది మన సంప్రదాయం యొక్క సిద్ధాంతం. నేను కాదు కర్తని, అన్నిటికీ కూడా భగవంతుడే కర్త అనే భావాన్ని నాలిక చివరి నుంచి కాకుండా హృదయంలో నుంచి మనం భావించుకుంటూ ఉంటుంటే అనేక మందిని ఏకనాథుల్లాగా తయారవుతూ ఉంటాం.